హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు బాగా వర్క్ వచ్చేసి ఇంట్లో అనమాట. ఇంట్లో అయితే ఏం చేస్తున్నాడో బాగా చెప్తాడు. కింద అయితే బెడ్ మీద సాపేసేసా, దుమ్ము పడిద్దని చెప్పేసి టేబుల్ తెచ్చుకున్నాడు. ఏం చేస్తున్నావు? లేదంటే ఏసీలు ఏమైనా ఏమంటూ తెచ్చినప్పుడు ఏసీలు కానీ కరెంట్ ఎలక్ట్రికల్ ఏమన్నా కానీ కాలిపోతాయి. అప్పుడు ఎత్తుందనుకో అవన్నీ కాలిపోకుండా ఆపుతుంది అన్నమాట. ఆ సప్లై అనేది ఎత్తకెళ్ళిపోద్ది, ఎత్తపోతుంది. మేము ఆల్రెడీ ఎత్తు లాగామండి హౌస్ కట్టేటప్పుడే స్టార్టింగ్లోనే. మీకు అది చూపిస్తాను. ఇప్పుడు ఆ వైర్ది అయితే అవసరం వచ్చింది మాకు ఇక్కడ రూమ్లో, అందుకని బాగా ఫ్యాన్ కూడా తుడిచేసే బాగా ఒకేసారి. అందుకే ఇప్పుడు ఆ ఎర్త్ వైర్ది అయితే మాకు యూజ్ అయ్యే టైం వచ్చేసింది కాబట్టి వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. నేను అసిస్టెంట్ అంట, నాకు జీతం ఇవ్వాలని చెప్పా ఈరోజుకి కూలి. అండ్ ఇది మా బెడ్రూమ్ అండి. ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట అటు సైడ్కి. ఎక్కడుంది? అండ్ ఇది వచ్చేసి లోపల బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్ అయితే పెట్టించాము లోపల, ఓన్లీ ఫర్ లేడీస్. నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తున్నా ప్రజెంట్గా, ఎవరిని రానివ్వను అసలు ఇందులోకి. కొంచెం ఓసీడీ ఎక్కువ మనకి కాబట్టి. ఎంతసేపు అయింది? అందులో లాగి ఉంది అసలు వైరు. ఇంటికి వైరింగ్ మొత్తం బాగా చేసింది, వైరింగ్ ప్లంబింగ్ వర్క్స్ అన్నీ. ఎవరికైనా ఆర్డర్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి, మేము వచ్చైతే మీకు వర్క్ అయితే చేసి పెడతాము. ఉంటుందిలే, గట్టిగా పట్టుకోరా జున్ను. జున్ను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి కాబట్టి స్ట్రాంగ్ గా విండో వేస్తావా? విండో జున్ను పడతా, జున్ను ఎక్కకు. మళ్ళీ ఇటైతే వచ్చేసాడు, మర్చిపోయాడు అనమాట ఏం వయసు ఎక్కడికి లాగానని. నాకు తెలీదు అవేంటి. ఎందుకు చేస్తావు ఎవరన్నా చెప్తే? చాలా వర్క్స్ అయితే వచ్చండి. ఏసీ బాగా చేస్తాడు, ఫ్రిడ్జ్ బాగా చేస్తాడు, కూలరు లేదు చేస్తాడు. ఏసీ అయితే అవి లేవు కదా మన దగ్గర వస్తువులు చేసేవి, ఎక్విప్మెంట్ అయితే లేదు. సో దెబ్బ తగిలినప్పటి నుంచి ఏసీ వర్క్ అయితే వెళ్ళడం లేదు. జాబ్ వచ్చినప్పటి నుంచి, అంతకుముందు వెళ్ళేవాడు, కానీ ఏసీ వర్క్ చేస్తే మాత్రం అమౌంట్ అయితే మంచిగా వస్తాయి. ఇంక ఇవన్నీ ఎవరైనా ఇంటికి కొత్తగా ఇల్లు కట్టించుకుంటే వైరింగ్ లాగేదానికి ఇలాంటి వాటికైతే హెల్ప్గా కావాలంటే ఎలక్ట్రీషియన్ అయితే మా బావ అయితే వస్తాడు. ఖచ్చితంగా చెప్పండి, మా బావకి అసిస్టెంట్గా అయితే నేను వస్తా. అది కూడా అంగడి మొత్తం లోపల ఉంది, పైన అందంగా ఉంది, లోపలంతా అంగడి. మనుషులు పైకి నవ్వుతూ నటిస్తూ కనపడతారు కదా, లోపల ఉంటుంది అనమాట హంగామా అంతా. సేమ్ ఇలాగే స్విచ్ బోర్డ్ లాగా ఒక ఎగ్జాంపుల్. మా జున్ను ఫ్లాగ్ మాత్రం తీయదంట, ఫ్లాగ్ పట్టుకొనే ఉంది.
నిన్న అమరన్ మూవీ చేశారు కదా, ఆ మూవీ కోసం మర్చిపోయింది ఫస్ట్ తెలుసు. ఈవినింగ్ వచ్చి మూవీ అంటుంది, బర్త్డే పార్టీకి వెళ్ళింది అనమాట. 9 కలా వచ్చింది, కానీ ఒక 20 minutes అయితే చూసాంలే మూవీ. ఆలోచిస్తున్నావా? మొత్తం మర్చిపోయాడు. త్వరలో ఈ రూమ్లోకి అయితే ఒక కొత్త వస్తువు అయితే రాబోతుందండి. సో ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. సో దానికోసం ఈ వర్క్స్ అన్నీ అనమాట. మా నైని కాడ తాయలు ఉన్నాయంట, కాయలు కాదు. వద్దు వద్దు నైని, వద్దు. చాలు ఇంకా చాలు, బూతులు వచ్చేస్తున్నాయి. ఆ ఎమ్మికి రావు, ఇంకా కొంచెం మంచిగా రావాలి మాటలు. ఎంతసేపు నేను పట్టుకోను. ఆలోచించద్దు, ఒకదానికి వస్తే కాలిపోద్ది, పేలిపోద్ది. ఏంది ఆలోచించేది? కాళ్ళలో గుచ్చుకుంటే చీరలు కిందకి వెళ్ళండి, చెట్టు కిందకి వెళ్ళి ఆడుకోపోండి. ఓహాని ఇదిగోండి, ఇవన్నీ సామాన్లు అనమాట. అప్పుడు హౌస్కి సరిపోయినాయి అన్నీ పెట్టేసిన తర్వాత ఇవైతే మిగిలాయి అనమాట. వైర్స్ అవన్నీ అయితే యూజ్ చేసేసాడు, అండ్ స్విచ్ బోర్డ్స్ ఇవే ఉన్నాయి. అన్నీ పేర్లు చేసాయండి. ఇదిగోండి, ఇక్కడికి అయితే వచ్చేసాము. సో ఇది హార్ట్ ఆఫ్ ఎలక్ట్రిషియన్ అనమాట. మా ఇంటి కరెంట్ వైర్స్ అన్నిటికీ ఇక్కడ హార్ట్ అనమాట. ఇక్కడ నుంచే సర్క్యులేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది. సో ఎర్త్ అయితే ఇక్కడ లోపల అయితే స్టెప్స్ కింద అయితే వేసాము మేము. అప్పుడు నేను లేను, బాగా వేశాడు. అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్రజెంట్ అయితే రీసెంట్గా ఒక వీడియో చూశాను అను న్యాగీ ఛానల్లో. న్యాగీ బ్రో అయితే చెప్తున్నారనమాట, వాళ్ళ ఇంట్లో ఏవో సంథింగ్ కాలిపోయి అని చెప్పాడు ఎలక్ట్రిసిటీ వల్ల. ఏసీ ఒకటి అండ్ వైఫై, ఇంకొకటి ఏదో సంథింగ్ చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. కాలిపోయి అని చెప్పేసి పెద్ద పెద్ద వస్తువులేనండి. ఆ వీడియో అయితే మా బావకు చూపించాను అనమాట. తను ఎలక్ట్రిషియనే కదా, చూపిస్తే మేబీ ఎల్టీ లైన్ మీద పెద్ద లైన్ పడి ఉండొచ్చు అని అన్నాడు. ఎల్టీ లైన్ అంటే మనకి వచ్చే ఇళ్ళకి వచ్చే కరెంట్ అండి. ఎల్టీ లైన్ చిన్న, అందులో అంత వోల్టేజ్ ఏమీ ఉండదు. పెద్ద లైన్ అంటే అగ్రికల్చర్కి, పొలాలకి, వాటికి వెళ్తుంది అనమాట. సో దాంట్లో ఎక్కువ వోల్టేజ్ అనేది ఉంటుంది. ఆ వైర్ వచ్చేసి మేబీ వాళ్ళ ఇంటి ఎల్టీ లైన్ మీద పడి ఉండొచ్చు, అందుకే అది పోయి ఉండొచ్చు అని అయితే చెప్పాడు. అవునా బావా? సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇంటికి అయితే ఎత్తు అయితే పెట్టించుకోవాలి. ఎత్తు అనేది మన భూమి నుంచి కూడా పెట్టవచ్చు అనమాట. భూమిలో ఏవో సంథింగ్ వేసేసి ఎత్తు వైర్ అయితే లాగుతారు. అది మీకు కంప్లీట్ వీడియో కావాలని అంటే నేను మళ్ళీ ఒకసారి మా బావని అయితే కనుక్కొని మొత్తం కంప్లీట్గా చెప్తాను. మా ఇంటికి కూడా ఎత్తు ఉంది. సో ఇప్పుడు ఆ ఎత్తు ఉపయోగపడే సమయం వచ్చింది కాబట్టి అన్నీ చేస్తున్నాడు. మర్చిపోయాడు ఏ వైర్ ఎక్కడికి కలిపారని, అది వెతుకుతున్నాడు అనమాట. ఇంకొకటి ఏం చెప్పారంటే, న్యాగీ బ్రో ఏం చెప్పాడంటే, ఇప్పుడు 1 volt అదేంటి బావ 1 kilowatt 1.5 ఏదో సంథింగ్ ఉంటుంది. దానివల్ల అయిందేమో, వాళ్ళు ఆఫ్ చేస్తున్నారేమో అని అనుకున్నాడంట. బట్ అదైతే అయి ఉండదు. అదేంటంటే మనకి ఇంట్లో ఎక్కువ పవర్ అయితే యూజ్ చేస్తే మాత్రం మనం 1.5 kilowatts అలా మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనం కట్టుకోవాలన్నమాట. లేదనుకో ఎప్పుడన్నా చెకింగ్స్కి వచ్చారనుకోండి, మన ఇంట్లో ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ ఇలాంటివి అన్నీ ఉండి మనం కట్టింది 1 kilowatt అలా కట్టామనుకో, కేసు అయితే పెట్టేస్తారు. కేసు పెట్టేసి అమౌంట్ అయితే రాసేస్తారనమాట. చాలా అమౌంట్ రాస్తారు. దాని బదులు మనం కట్టుకోవడమే బెటరు. మీ ఊర్లలో లైన్ మ్యాన్స్ దగ్గర మీరు కనుక్కోండి ఒకసారి.
మీ ఇంట్లో కానీ ఎక్కువ వాడకం కానీ ఉంటే, లోడ్ అనేది ఎక్కువ ఉందనుకోండి మీ ఇంట్లో యూజ్ చేసేది, సో ఖచ్చితంగా ఇదైతే అడగండి, వాళ్ళైతే మీకు చెప్తారు ఎలా కట్టుకోవాలనేది. ఎన్ని ఉపయోగపడే అయితే చెప్పాను. సో మ్యాగీ బ్రో వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా ఎక్కువ లోడ్ అయితే ఉంది, కట్టుకోండి మీరు కూడా, మీ ఎలక్ట్రీషియన్ అయితే కనుక్కొని బెటర్ అనమాట. ఎప్పుడన్నా సడన్గా చెకింగ్కి వచ్చారంటే దొరికిపోతాం, వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు అనమాట, వేసేస్తారు ఒక 4,000 అంతేరంట. ఒక 10,000. నేను అనింది అది కాదు, మీరు వెళ్ళి కేసు పెడతారు కదా, వాటికి ఎంత వేస్తారు? అడిషనల్ లోడ్కి ఎంత? అవునా? మళ్ళీ ఒకసారి చెప్పు, ఇప్పుడు ఏం ఆఫర్, ఏదో ఆఫర్ వచ్చిందంట అండి కరెంట్ దాంట్లో, చెప్పు బాగా. అడిషనల్ లోడ్ అంటే ఇట్లా ఎక్కువ లోడ్ ఉంటుంది కదా, అది కట్టుకోవడానికి, ఏదైనా కరెంట్ వచ్చినప్పుడు లోడ్ కట్టుకోవడానికి అడిషనల్ లోడ్ ఆఫర్ అయితే నడుస్తుంది 50%. మామూలుగా అయితే 1 కిలో వాటికి 2,000 ఉండాలి, ఇప్పుడైతే 1,000 రూపాయలకే వస్తుంది, 1,125 రూపాయలు అనుకుంటా. ఆన్లైన్లో పే చేసుకోండి, ఆఫర్ అయిపోయిందంటే తర్వాత దానికి 2,500 అవుతుంది. మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలి అలాగా? ఒకసారి కట్టేసాను, ఒకసారి కడితే చాలు, 10 మంది. అదేనండి, ఒకసారి అయితే కట్టేసేయండి. ఇప్పుడైతే ఆఫర్ అయితే నడుస్తుందంట, 50% అంట ఆఫరు. మీ ఎలక్ట్రీషియన్స్ని కనుక్కోండి, మీ లైన్ మ్యాన్స్ని కనుక్కోండి, అండ్ లోడ్ అయితే కట్టేసుకోండి. ఒకవేళ కేసు పెట్టాడు అనుకోండి, దానికి డబల్ అవుతుంది, డబల్ కాదు త్రిబుల్ అవుతుంది, 2,000తో పోయేదానికి 4,000 5,000 అలా అవుతుంది. అంత బాధ ఎందుకు చెప్పండి, ముందే సేఫ్గా కట్టేసుకుంటే అయిపోతుంది కదా. గుమ్మడికాయ మీద పిచ్చుక కూర్చొని ఉంది కదా, పిలిచా కిందకి వెళ్ళి ఆడుకున్నానా, చూసారా? వాళ్ళ ఇల్లు అనమాట, ఇల్లు కట్టుకుంది అక్కడ లోపల. ఇది ఒక 20 days ముందు గుమ్మడికాయ అయితే పాడైపోయింది, నాకు తెలుస్తుంది, అంటే సైజ్ తగ్గిపోతుంది అనమాట. తీసేద్దాము అని అనుకునే టయానికి ఒకరోజు ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే కూర్చొని ఈ పిచ్చుకల సౌండ్ వస్తుంది బాగా, ఏంటని పైకి చూసా గుమ్మడికాయకి హోల్ పెట్టింది, ఒక చిన్న లెమన్ అంత హోల్ అయితే పెట్టేసింది. జస్ట్ ఒక 2-3 days అలా గమనించాను. ఇంకా అవి అవి పీసులు అవంటే కదా గడ్డి పీసులు అని, అవన్నీ అయితే తీసుకొచ్చేసి ఇల్లు అయితే పెట్టేసింది. 2 ఉంటాయి, ఇది బాయ్ ఇంకొకటి గర్ల్, త్వరలో పిల్లలు అయితే వస్తాయి, బట్ నేను అందులోపలికి వెళ్ళి అయితే చూపించలేను కదండి. అదిగోండి గడ్డి పీసులు అవన్నీ ఉన్నాయి అందులో, ఈసారి చూపిస్తాను. డైలీ మార్నింగ్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తే అవి నింపేసాయండి. అది చిన్న పిచ్చుకలకి అంత పెద్ద గుమ్మడికాయ అవసరమా చెప్పండి, దాన్ని నిండా నింపి పెట్టేసినాయి. వెయిట్ చేస్తుంది ఎవరి కోసమో. ఓయ్ పిచ్చుకమ్మ, నాకైతే చాలా హ్యాపీ ఉంటుంది ఇలా పిచ్చుకలు ఇంట్లో గూడు పెట్టడాలు. మంచిదే అంటారా? ఎవరైనా కామెంట్ చేయండి. అన్న ఫోన్ చేస్తున్నాడు, మీ అన్న. అది అయిపోయింది, మళ్ళీ అక్కడికి పోయినాం. ఇక్కడ కూడా అయితే స్విచ్ బోర్డ్ పెట్టించేసాము. ఇక్కడ మేబీ ఫ్యూచర్లో వాషింగ్ మిషన్ అలా తెచ్చుకునేదానికి ఇక్కడ ముందే సెటప్స్ అన్నీ పెట్టేసామన్నమాట. అమౌంట్ ఉన్నాయా? అనాథాశ్రమం బండి వచ్చింది ఇక్కడండి. ఎత్తు వైర్ అయితే ఉంది, ఆ మూలకు ఉంది, అంత యూజ్ చేయం కాబట్టి ఇక్కడ ఇవన్నీ పెట్టేసామంట, పాత సైకిల్ ఇవన్నీ. ఇదిగో డోరు, మొన్న తెచ్చిన డోర్ ఇంకా బిగించలేదు. మళ్ళీ ఎక్కడికి బావా? అదిగోండి లోపల మమ్మీ పిచ్చుక ఉంది. ఇదిగోండి లోపల మమ్మీ పిచ్చుకుంది, బయట ఇది ఉంది, 2 మాట్లాడుకుంటున్నాయి. కనిపిస్తుందా మీకు? ముక్కు కనపడుతుంది నాకైతే. అదిగోండి వచ్చేసింది, జంప్ అయిపోయింది.
బాగుంది కదా. మా ఇంటి ముందు ఇక్కడ పిచ్చుకలు గూడు పెట్టడం. నిద్ర లేవగానే వీటి గోలే ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ కిస్ 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 అనుకుంటా. అది కూడా వెళ్ళిపోయింది. ఇంకా తీయనండి, అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తాను. వాటికి ఫుడ్ కూడా పెడదాం అనుకుంటున్నాము. ఇలా కంకులు ఉంటాయి కదా, జొన్న కంకులు, సద్దలు, అవి తెచ్చేసి అక్కడ వేల కట్టేసామనుకోండి, అవి తిని మంచిగా ఉంటాయి. వాటర్ అయితే ఎనీ టైం ఇక్కడ వాటర్ అయితే ఉంటాయి. ఏమైంది, వస్తారా బయట చెక్ చేస్తున్నాడు, ఇంకా తెలియలేదనమాట. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ అయితే సోలార్ పెట్టిస్తుందండి ఫ్రీగా ఇళ్ళకైతే. ఒకసారి మీ లైన్ మ్యాన్ ఉంటాడు కదా, తనైతే కలిసేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని పెట్టించుకోండి. మా బావ కూడా చాలా వరకు అయితే తను వర్క్ చేసే విలేజెస్ వాళ్ళకైతే అప్లై చేశాడు. మేబీ మాకైతే రాకపోవచ్చు. మీకు కావాలంటే కొంచెం డీటెయిల్గా చెప్పండి అంటే మాత్రం సోలార్ గురించి ఒక వీడియో అయితే చేస్తానండి. దానికి వచ్చే కమెంట్స్ని బట్టి అయితే చెయ్యమని ఎక్కువ కమెంట్స్ అయితే వస్తే ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్స్ తోటి అదైతే మీకు చేస్తానండి వీడియో అనేది. ఎందుకంటే మా బావే కదా పెట్టించేది వాళ్ళ ఊర్లకైతే. సో తనకైతే తెలిసి ఉంటాయి అందులో బెనిఫిట్స్ ఏమేంటి ఉంటాయి, మనకి ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్గా అయితే చెప్తాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో అదే తీసుకొస్తాను సోలార్ది. కమెంట్స్ ఏం రాకపోతే నేనేం చేయనండి. ఇంతగానో ఆలోచిస్తున్నాడు చూడండి. కరెంట్ ఎవరు కాకపోతే వాడు గెలిపామనుకో మొత్తం వేరేగా తగలబడింది. ఆల్రెడీ ఒక మిస్టేక్ చేస్తున్నాను, ఎర్తకు లాగిందే దాని కరెంట్ గెలిపించాను. వాళ్ళకి దాన్ని కలపలేదు కాబట్టి ఏం కాదు. కరెంటు వర్క్ చేసేటప్పుడు మాత్రం మైండ్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే మొత్తం అంతే అనమాట, మటాష్ అయిపోతుంది. వీళ్ళకి జాబ్ వచ్చిన కొత్తల్లో అయితే వీళ్ళ సీనియర్స్ ఇదే చెప్పేవాళ్ళు, వీళ్ళకి ఇంట్లో ఏం గొడవలు ఉన్నా ఏమైనా సరే అవన్నీ అక్కడే వదిలేసేసి మైండ్ ఫ్రెష్గా అయితే ఉంచుకొని వర్క్కి అయితే రావాలని చెప్పేసి. తెలియదు కదా, పైకి ఎక్కుతాము స్తంభం పైకి, ఒక్కొక్కసారి మన టైం బాగుంటుందో చెప్పలేం కదా, ఏమైనా అవ్వచ్చు. ఎందుకంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి చెప్తున్నాము. నువ్వు ఇంతసేపు ఆలోచిస్తావా, నేను ఇంకా వీడియో ఇంతసేపు తీయలేను.